మీరు ఇప్పుడు కొంతమంది ఏముంది పండ్లల్లో ఇంజెక్షన్స్ వేసి ఇట్లా పిల్లలు పుట్టకుండా చేస్తుర్రు అది ఇది అని అంటే అసలు నువ్వు తినే గుడ్లు ఒరిజినలా, నువ్వు తినే కోడి ఒరిజినలా? అవి కూడా ఇంజెక్షన్స్ ఇచ్చే మరి అమ్ముతుర్రు బయట. మరి ఎందుకు తింటున్నావు తెలిసి కూడా ఎందుకు తింటున్నావు మరి? అంటే ఫ్రూట్లలో ఇంజెక్షన్ చేయడము ఓకే అంటారా? అసలు ఓకే అని నేను అనను, కానీ పిల్లలు పుట్టకుండా చేస్తుర్రు అనేది మాత్రం అబద్ధం అది. ఎందుకంటే అది నిజమని నిరూపణ అయిందా? నిరూపణ అయితే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? నేను ఏమంటున్నా అంటే తప్పు చేసిన శిక్షించు, వాని నరికే అడ్డంగా అవసరమైతే. ఎవ్వరు అడ్డురారు. ఎవరన్నా అడ్డు వస్తారా? ఇప్పుడు పిల్లలు పుట్టకుండా చేస్తున్నారంటే నీకే కదా ఆ పండు నేను కూడా కొంటానేమో, నేను కూడా కొని తింటానేమో, నాకు కూడా పిల్లలు పుట్టారు కదా. అట్లా ఉన్నప్పుడు నిజమే. ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తాడు, ముస్లిం కమ్మాలి హిందూ కమ్మాలని అయితే అనుకో ఉండదు కదా, ఎవరికైనా అమ్ముతాడు వాడు. సో ఇప్పుడు కొననికైనా నువ్వు కొనొద్దు, నేను హిందువులకు అమ్ముతున్నాను వాడు చెప్పాడు కదా. అట్లా చెప్తే మేమైనా ఊకుంటామా? వీడు ఎందుకు కొనొద్దు అన్నాడు. ఇప్పుడు ఒక్కరంటే ఊకుంటారేమో, ఇద్దరు ముగ్గురు అయితే మరీ మానవత్వం ఉన్న వాళ్ళు ఒక్కడైనా ఉంటాడు కదా, వందలు ఒక్కడైనా ఉంటాడు కదా, వాడు స్పందిస్తాడు కదా. ఎట్లా అంటారు ఇంజక్షన్స్ ఇస్తారు పిల్లలు పుట్టకుండా చేస్తాడు, అట్లాంటివి నరికేయి. నేను చెప్తున్నా కదా, ఉమ్మిచ్చి నీకేమైనా ఎవడన్నా చికెన్ అమ్మితే వాడిని కూడా నరికేయి. అంతే తప్ప నువ్వు లేని నిందలు ముస్లిమ్స్ పైన వేస్తే మాత్రం ఊకుండే ప్రసక్తి లేదని